ఆదోని నుంచి లెఫ్ట్ సైడ్ కంగడదోన ద్వారబందరం. ఆ ద్వారబందరం హాయ్ అండి. ఇప్పుడు మనం తంగడదోనం గ్రామం నుంచే రోడ్డు నుంచి ఇక్కడ సైడ్ లెఫ్ట్ తిరిగితే అమ్మవారి దేవస్థానం వస్తుంది. ఆ అమ్మవారి దేవస్థానానికి వెళ్తున్నాం. ఆ అమ్మవారి దేవస్థానానికి రోడ్డు అండి ఇది. ఇలా వెళ్తూ ఉండాలి. అమ్మవారి దేవస్థానానికి దారి. ఇక్కడ సుదర్శనకొండ, గాలికొండ, పలసదుర్గ ఈ 3 ప్రాంతాల మధ్య అమ్మవారి దేవస్థానం ఉంది. అది చూద్దాం రండి. దారి. నమస్కారం. ఈరోజు మనం ఆదోని నుంచి తంగడదోన రోడ్డు నుంచి వస్తే ఇక్కడ అలసందుగుత్తి గ్రామం సమీపాన వెలిసిన శ్రీ సోమలింగం చౌడేశ్వరి దేవాలయంకు వచ్చినాం. ఆ దేవాలయం చరిత్ర కానీ అమ్మవారి చరిత్ర కానీ తెలుసుకొని అలసందగుత్తి కొండల్లో వెలసిన అమ్మ సోమలింగం చౌడేశ్వరి దేవి అమ్మ. నీ మహిమలు చెప్పలేమమ్మా, నీ కరుణలకి అంతులేవమ్మా. ఉగాది రోజు ఉత్సవాలమ్మా, అంగరంగ వైభవాలమ్మా. కుంభాలతో వచ్చే భక్తులమ్మా, నీ చరణాల్లో మొక్కే జనమమ్మా. జనల మగచెలో. ఫస్ట్ మనం వినాయకుని దర్శనం చేసుకుందామండి. శ్రీ చౌడేశ్వరి దేవాలయం అమ్మవారి ముందు వినాయకుడు ఉన్నాడు. ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారిని అలాగే శక్తి అమ్మవారిని మనం దర్శించుకొని వారి కృపకు మనం పాత్రవుతామని కోరుకుంటున్నామండి. వెలసిన తల్లి, కోట్లాది జనానికి నమ్మిన తల్లి, ఎవడు వచ్చినా ఖాళీగా పంపని ఎల్లప్పుడూ కాపాడే దైవం తల్లి. నీ నామం జపిస్తే కష్టాలు పోతాయమ్మా, నీ చూపు పడితే భాగ్యాలు వస్తాయమ్మా. భక్తుల కోరిక. అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మ దర్శనం అండి. అలసందుగుత్తి గ్రామం సమీపంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారండి. మనం వెళ్తున్నాం కొండ ప్రాంతంలో అండి. శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు దారండి. ఫస్ట్ మనం మొదటగా ద్వారబందరం అండి. ఇక్కడ శ్రీ సోమలింగం చౌడేశ్వరి దేవి అమ్మవారండి. ఇదో మనం అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. అలసందగుత్తి చౌడేశ్వరి అమ్మ. ఉగాది రోజు పండుగ వచ్చింది, అమ్మవారి ఆలయం వెలిగింది. అనేక గ్రామాల నుంచి భక్తులు కుంభాలతో ఊరేగి వచ్చారు. ఒక్కసారిగా నిండిపోయే ప్రాంగణం, ఇసుక వేస్తే రాలనంత జన సందోహం. అమ్మవారి జై జై ధ్వనులతో కొండలు మారుమోగే వేళ వచ్చింది. చరణం 500 కుంభాలు ఊరేగుతాయి, అమ్మవారి గుడికి చేరుకుంటాయి. నైవేద్యాలు సమర్పించే భక్తులు నీ దయ కోసం మొక్కుతారు. చుట్టూ కొండ ప్రాంతం అండి. అమ్మవారి దేవస్థానం ముందు ఆవరణం అండి. చాలా ప్రశాంతమైనంగా ఉంది. ఇక్కడ ముడుపులు కట్టి తమకు సంతానం కలగాలని చాలామంది భక్తులు కోరుకుంటారండి. శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఊయల భక్తులు ముడుపులు కట్టడం కూడా జరుగుతుంది. అలంకరించిన అమ్మవారు పసిడి కాంతుల్లా వెలిగే రూపం. దేవతలందరూ చూసి మహిమ
చౌడేశ్వరి అమ్మ తల్లి మహిమ. ఎవడు కష్టాలు ఉన్న తల్లి నీ దగ్గరకు చిన్న భక్తుల సౌకర్యం కోసం సత్రం అండి, అమ్మవారి సత్రం, చౌడేశ్వరి దేవాలయం అమ్మవారి సత్రం అండి. వచ్చిన భక్తులు ఉండడానికి ఇక్కడ అమ్మవారికి కుంభాలు వెళ్తారంట. అంటే ఉగాది పోయిన మరుసటి రోజు, అంటే ఉగాది మనకు గురువారం కావచ్చు, శుక్రవారం రోజు అంటే చాలా దూరం నుంచి భక్తాదులు వస్తారండి. ఒక బెంగళూరు అయితేనేమి, మద్రాస్ అయితేనేమి, ఈ చుట్టుముట్టు గ్రామాల్లో ఉన్న భక్తాదులందరూ వచ్చి ఇక్కడ అమ్మవారికి కాగులు వెళ్తారండి. దాదాపు అంటే 300-500 దాకా కాగులు కుంభాలు వెళ్తారు. మొత్తం 500 కుంభాలు వెళ్తాయండి. లేదమ్మా, దేవస్థానం ఉందండి. ప్రతి ఉగాది పర్వదినాన ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినం మరుసటి రోజు అమ్మవారికి కుంభాలు వెళ్తారు. మరి ప్రధాన గోపురం కండి, శిఖర గోపురానికి దారి ఇలా చుట్టూ వచ్చి ఇట్లా మెట్ల మార్గం నుంచి ఎక్కుదాం. ఇప్పుడు మనం కూడా చూద్దామండి శిఖర గోపురం. శ్రీ సోమలింగం చౌడేశ్వరి దేవాలయం అమ్మవారి యొక్క శిఖర గోపురం చూడడానికి కొండ ప్రాంతంలో ఇక్కడ మెట్ల మార్గం ఏర్పించినారు. అదో ఎక్కినామండి అమ్మవారి దేవాలయం. అదో శిఖర గోపురం మనం చూస్తున్నాం కదా, అదో శ్రీ అమ్మవారి శిఖర గోపురం అండి. ఇక్కడ వచ్చేసి సలక్కలకొండ అలసందుగుత్తి గ్రామ సమీపంలో వెలిశారండి అమ్మవారు. చుట్టూ ప్రాంతం అండి. ఉగాది పర్వదినాన ఈ స్థలం మొత్తం తక్కువ వస్తుందండి భక్తులకు. దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారికి కుంభాలు వెళ్ళి ఇక్కడంతా టెంట్లు వేసి, ఇక్కడ ఈ ప్రదేశం అంతా టెంట్లు వేసి అమ్మవారికి కుంభాలు వెళ్ళి అమ్మవారి మొక్కును తీర్చుకుంటారు. చాలా దూరం నుంచి భక్తులకు ఇక్కడికి వస్తారండి. వచ్చి మొక్కుతాడు. నీ కటాక్షం పడిన క్షణంలో అన్ని బాధలు పోతాయమ్మా. పేదవాడైనా ధనవంతుడైనా అమ్మ ముందు అందరూ సమానమే. నీ దయ కోసం వచ్చిన వారిని ఖాళీగా పంపని దైవమే. జరీ జై అంటూ భక్తుల నాదం గాలి దాటి ఆకాశం చేరింది. డప్పుల శబ్దం నాదమై ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కుండలన్నీ పండుగగా మారాయి. అమ్మవారి మహిమలతో మెరిచాయి. అలసందగుత్తి క్షేత్రం అంతా భక్తి గంగగా మారింది. సోమలింగం చౌడేశ్వరి తల్లి నీ మహిమలకి అంతులేవమ్మా. నీ ఆశీసులు ఉన్నంతకాలం భక్తుల జీవితం వెలుగే. మా గ్రామాన్ని కాపాడమ్మా. మా ప్రజలను దీవించమ్మా. నీ నామం జపించే ప్రతి హృదయం సంతోషంగా ఉండేలా చూడమ్మా. ముగింపు పల్లవి అలసందగుత్తి. సోమలింగం చౌడేశ్వరి దేవాలయం అమ్మవారి గురించి కూడా మనం తెలిసిన విషయాలు మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ అమ్మవారిని దర్శించుకోవాలంటే ఆదోని నుంచి తంగడదోణ మార్గం నుంచి కానీ, ఇక్కడ అలసందుగుత్తు నుంచి కానీ, ఇక్కడ ఈ చుట్టుముట్టు గ్రామాల మధ్యన శ్రీ సోమలింగం చౌడేశ్వరి దేవాలయం అమ్మవారు ఉన్నారు. కాబట్టి ఈ అమ్మవారిని దర్శించుకునేవారు ఇక్కడ రోడ్డు ప్రాంతాన ఆటోస్ కానీ, ఒక బైక్ సౌకర్యం, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వారికి నీటి వసతి, ఈ ఉండడానికి సత్రాలు కానీ ఉండడానికి అన్నీ ఉన్నాయండి. కాబట్టి మీరు కూడా వచ్చి
శ్రీ సోమలింగం చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకొని ఆమె కృపకు పాత్రలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ రంగస్వామి. ఆర్ స్వామి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆదరించవలసిందిగా కోరుచున్నామండి. ధన్యవాదాలు అందరూ.